పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 28వ తారీఖు శుక్రవారం. ఈనాటి మొదటి పట్టణము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుండి 14వ వచనం వరకు. కీర్తన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 76వ వచనం నుండి 82వ వచనం వరకు. లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొనుడు. అట్లే ఇవి అన్నీ సంభవించుట మీరు చూసినప్పుడు దైవరాజ్యం సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీ సభ పునీత క్యాథరిన్ లబోరే పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు శకం 1806 నుండి 1876 వరకు ఈ తల్లి జీవించి ఉన్నారు. మఠకన్య మత సాక్షి. ధ్యానాంశం: యేసు మాటలు శాశ్వతం, గతించవు. వృక్షములు చిగురించినప్పుడు వసంతకాలం సమీపించిందని తెలుసుకుంటారు. 29-30 వచనాల్లో దైవరాజ్యం రాకముందు ఇవన్నీ సంభవిస్తాయని అంటున్నారు. ఏవనియు సందర్భం ప్రకారం ఆలోచిస్తే యుగాంతపు సూచనలు అన్నీ సంభవించినప్పుడు దైవరాజ్యం వస్తుంది అనుకోవాలా. 31వ వచనం: యెరూషలేములో యేసు మరణ పునరుత్థానంతో త్వరలోనే దైవరాజ్య స్థాపన జరగనుంది. అప్పుడు ఇవి ఏవి సంభవించలేదు. ఇవన్నీ ఈ తరంలోనే జరుగుతాయని అంటున్నారు. 32వ వచనం: ఇది ఆదిమ సంఘములో నెలకొని ఉన్న గజిబిజి పరిస్థితికి అద్దం పడుతుంది. మనం ప్రతిదినం దేవుని చిత్తం గురించి మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే అది తెలుసుకోవటం అంత సులభం కాదు. వాస్తవానికి చాలామందికి దేవుని చిత్తం తెలియదు. అనేకులు తెలుసు అనుకుని భ్రమపడుతూ అజ్ఞానంలో ఉంటారు. తెలుసుకోవడానికి ప్రయత్నించరు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక రకంగా తన చిత్తం తెలియపరుస్తూనే ఉంటాడు. అందులో ఒకటి ప్రకృతి ద్వారాను మన మధ్య జరిగే సంఘటనల ద్వారా ఆయన హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తూ ఉంటాడు. కాలములు సూచనలు అంటారు. ఆకాశమును చూసి వాతావరణంను గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలు గుర్తింపలేకున్నారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మన చుట్టూ ఉన్న లోకంతో మనకు పని లేదు అనకుండా దానితో కూడా సంబంధం కలిగి దాని స్వరం కూడా వినాలని 23వ జాన్ పాపు గారు పిలుపునిచ్చారు. లోకం ద్వారా కూడా మనకు ఆధ్యాత్మిక విషయాలు తెలియవచ్చు అని అర్థం. ఈ కాల సూచనలను గుర్తించడానికి కూడా సరైన అవగాహన, పరిశీలన, శిక్షణ అవసరం. లేకుంటే మూఢనమ్మకాలకు గురవుతాం. ఎన్నిసార్లు జరుగుతుందని కాదు, పెళ్ళి ఎదురొచ్చింది, ఏదో కీడు కలుగుతుంది, అలాంటివి కాదు. ఉదాహరణకు మన మధ్య అనేక ఆకస్మిక మరణాలు సంభవించటం చూస్తూ ఉన్నాం. వీటి ద్వారా దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అది గుర్తించాలి. అంజూరపు చెట్టు ఋతువు ప్రకారం దాని రంగు, ఆకారం, రుచి మారుతూ ఉంటాయి. వాటితో నూతన కాలం ప్రారంభం కాబోతుందని తెలుసుకుంటాం. క్రీస్తు ఆ నూతన కాలాన్ని ప్రారంభిస్తారు. అది దేవుని రాజ్య స్థాపనకి నాంది పలుకుతుంది. క్రీస్తు మాటలు ఎన్నటికీ గతించిపోవు.
పూర్వం నిబంధనలు యావే దేవుని మాటలు నిత్య సత్యాలని నమ్మారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, 50వ అధ్యాయం 10, 11 వచనములు, కీర్తన 119, 89 వచనములు. క్రీస్తు మాత్రమే యుగాంతం గురించి చెప్పగలరు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యం మనకు ఏం తెలియజేస్తూ ఉంది అని అనగా, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. మరి దేవుడే ఈ భూమి ఆకాశాలని, సర్వ సృష్టిని, అందుండు వృక్షాలను, జంతువులను, ఆఖరికి మనిషిని కూడా సృష్టించిన దేవుడే ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా వాక్కు మాత్రం ఎన్నటికి, నా మాటలు ఎన్నటికి గతించిపోవు. అంటే ఆ వాక్కు ద్వారానే ఈ యొక్క సమస్తం జరిగినవి. మరి ఆ వాక్కు శాశ్వతం అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ వాక్కు ఏమిటి అని, అది మనకి ఎలా అర్థమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనగా దేవుడే స్వయాన మనందరికీ యొక్క సువార్త పఠనాలను, బైబిల్ గ్రంథాన్ని ముద్రించి మనందరి చేతుల్లో పెట్టారు. ఆ యొక్క వాక్యాన్ని చదువుకోవటం ద్వారా మన యొక్క మనస్సులు ఉత్తేజం పొందుతాయి. మన యొక్క కన్ను దృష్టి మెరుగుపడుతుంది. మన యొక్క మనస్సు ఉల్లాసం పొందుతుంది. మనం చేయు ప్రతి పని దీవెనకరంగా మారుతుంది. ప్రియ స్నేహితులారా, వాక్యాన్ని చదవటం కానీ, వాక్యాన్ని ధ్యానించటం కానీ నిర్లక్ష్యం చేయవద్దని మేమందరినీ కూడా మరీ కోరుతూ ఉన్నాను. ఎందుకనగా నీకు దేవుడంటే ఎవరో తెలియాలంటే ముందుగా నువ్వు వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించిన వాక్యాన్ని పాటించాలి. అప్పుడే ఆ వాక్యం నూరంతలుగా ఫలిస్తుందని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నారు. దయగల దేవుడు మన యొక్క మనసులను, హృదయాలను ఆయన వాక్యంతో పదిలపరచుదురుగాక. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఇష్టమైన బిడ్డలుగా, వాక్యాన్ని చదివేవారుగా, వినేవారుగా, దాన్ని ఫలించేవారుగా తీర్చిదిద్దమని ప్రత్యేకంగా వేడుకుందాం. ఆ వాక్యం మనలో 30 60 100 దినదినాభివృద్ధి చెంది ఆ వాక్యం ఫలించాలని కోరుకుందాం. ఆ వాక్యాన్ని ప్రకటించుదాం. ఆ వాక్యంలో జీవించుదాం. ఆ వాక్యంలో సంతోషాన్ని పొందుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈ శాశ్వతమైనటువంటి వాక్యం మనలో ఫలించినప్పుడు మనం కూడా ప్రభువులాగా ఆలోచిస్తాం, ప్రభువులాగా ప్రేమిస్తాం, ప్రభువులాగా మాట్లాడతాం. ఎందుకనగా ఆ వాక్కు రూపంలో దేవుడే మనలో వేంచేసి వస్తున్నారు. మనం కాదు మాట్లాడేది, ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్.